కరుణ్ నాయర్ ద అన్సంగ్ హీరో. జెర్సీలో అర్జున్ ఫిక్షనల్ రా, కరుణ్ నాయర్ ఒరిజినల్. రెసిలియన్స్ కి రెఫరెన్స్ ఉంటే అది కరుణ్ నాయర్ లా ఉంటుంది. సెల్ఫ్ బిలీఫ్ కి సినోనిమ్ కరుణ్ నాయర్. నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ కి నిలువెత్తు రూపం కరుణ్ నాయర్. His story is an inspiration. He has lot of determination and dedication. మొన్న comeback innings తో he shook the whole nation. ఏ ఫీల్డ్లో చూసుకున్నా మనకు అన్టోల్డ్ స్టోరీస్, అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉంటారు. క్రికెట్లో మనకు తెలిసిన పేర్లు సచిన్, సెహ్వాగ్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, ఇలా కొంతమంది పేర్లే ఉంటాయి. కానీ కరుణ్ నాయర్ ఈజ్ అన్ అన్సంగ్ హీరో అండ్ ది స్టోరీ ఈజ్ అన్టోల్డ్. ఇప్పుడు మొన్న చావా మూవీ వచ్చేదాకా సంభాజీ మహారాజ్ గురించి చాలా మందికి తెలియదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర గురించి సైరా వచ్చేంత వరకు చాలా మందికి తెలియదు. అలానే కనుమరుగైన స్టోరీ కరుణ్ నాయర్ది. దెన్ సైలెన్స్, నో ఇంజురీస్, నో కాంట్రవర్సీస్, జస్ట్ డ్రాప్డ్. తను ఆడింది కేవలం 7 టెస్ట్ మ్యాచెస్ ఇండియా తరపున. కానీ అందులో ఒక ట్రిపుల్ సెంచరీ. ఆ ట్రిపుల్ సెంచరీ గురించి తెలిస్తే షాక్ అయి షేక్ అవుతారు. స్టోరీ ఏముంది భయ్యా, చాలా మందికి ఉంటుంది. స్టాట్స్ గురించి మాట్లాడంటారా? సరే, మాటలతో కాదు నంబర్స్తో కొడతా, కాసుకో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వంశీ. ఈరోజు నుంచి నేను కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఉండాలని కోరుకుంటూ లెట్స్ జంప్ ఇన్ ద స్టోరీ. కరుణ్ కళాధరన్ నాయర్ alias Karun Nair, born on December 6th, 1991. ఈ 33-year-old క్రికెటర్ స్టోరీ గురించి వింటే ఐదర్ గూస్ బంప్స్ వచ్చి ఈ రోజు నుంచి నేను ఏదైనా సాధించగలని నమ్మకం అయితే మీలో ఖచ్చితంగా వస్తుంది, లేదా ఇంత గొప్ప స్టోరీ ఎలా మిస్ అయ్యాను అని ఖచ్చితంగా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అంత గొప్ప స్టోరీ మన కరుణ్ నాయర్ది. కరుణ్ నాయర్ స్టోరీని మనం డివైడ్ చేసుకుంటే బిఫోర్ 2016, ఆఫ్టర్ 2016గా మనం చెప్పుకోవచ్చు. కరుణ్ నాయర్ పుట్టింది రాజస్థాన్లో. వాళ్ళిద్దరు పేరెంట్స్ మలయాళీస్. కళాధరన్ నాయర్ వచ్చి వాళ్ళ ఫాదర్ మెకానికల్ ఇంజనీర్, ప్రేమా నాయర్ వాళ్ళ మదర్ ఒక టీచర్. తను పెరిగిందంతా కర్ణాటకలో. పుట్టుకతోనే కరుణ్ నాయర్ జయించాడు భయ్య. కరుణ్ నాయర్ వాజ్ అ ప్రీమెచ్యూర్డ్ బేబీ. సో డాక్టర్ సజెస్ట్ చేశారు, కరుణ్ నాయర్ లంగ్స్ వీక్గా ఉన్నాయి, తన లంగ్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి స్పోర్ట్స్లో ఖచ్చితంగా జాయిన్ చేయాలి అని. సో కరుణ్ నాయర్ స్పోర్ట్స్ ఎంచుకోలేదు భయ్య, స్పోర్ట్సే కరుణ్ నాయర్ ఎంచుకుంది. సో స్పోర్ట్స్ వాజ్ అ నెసెసిటీ, నాట్ అ ప్యాషన్. ఆ నెసెసిటీని కరుణ్ నాయర్ తన ప్యాషన్గా చేసుకొని, ప్రొఫెషన్గా ఎంచుకొని ఇప్పుడు దాకా అంచెలంచెలుగా ఎదిగి మన ముందు నిల్చున్నాడు. కరుణ్ నాయర్ని కోర్మంగళ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. తర్వాత కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్లో కోచింగ్ తీసుకొని అండర్ 13, అండర్ 15, అండర్ 19 ఆడాడు. ఫస్ట్ క్లాస్ డెబ్యూ తను 2013-14లో చేసి అప్పుడే ఒక 3 సెంచరీస్ చేశాడు. 2014-15 రంజీ ట్రోఫీలో కర్ణాటకకి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. 2013 ఆర్సీబీ కరుణ్ నాయర్ని ఐపీఎల్లో ఎంచుకుంది, కానీ అక్కడ నోటబుల్ పర్ఫార్మెన్స్ కరుణ్ నాయర్కి లేదు. 2014 రాజస్థాన్ రాయల్స్ తరపున 330+ రన్స్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంట్రిబ్యూటర్గా ఆ ఐపీఎల్లో నిలిచాడు కరుణ్ నాయర్. ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మరియు ఫస్ట్ క్లాస్ క్రికెట్ పర్ఫార్మెన్సెస్ చూసి ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్కి సెలెక్ట్ చేశారు. కరుణ్ నాయర్ ఫస్ట్ 2 ODI మ్యాచెస్లో 46 రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత 2016 నవంబర్లో మొహాలీ టెస్ట్ మ్యాచ్, తన ఫస్ట్ డెబ్యూ టెస్ట్ మ్యాచ్, విచ్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ హిస్ కెరియర్. తనకు వచ్చిన 3rd టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు కరుణ్ నాయర్. ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు కరుణ్ నాయర్. ట్రిపుల్ సెంచరీస్ చాలా మంది చేస్తుంటారు కదా, ఆ ట్రిపుల్ సెంచరీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్, వై ద ట్రిపుల్ సెంచరీ సో స్పెషల్ అంటారా? చెప్తాను, వినండి. ప్రపంచంలో ముగ్గురు బ్యాట్స్మెన్ తన ఫస్ట్ సెంచరీస్ని ట్రిపుల్ సెంచరీస్గా కన్వర్ట్ చేసుకున్నారు. 1 గ్యారీ సోబర్స్, 2 బాబ్ సింప్సన్, 3rd కరుణ్ నాయర్. ఇండియాలో ఇద్దరు బ్యాట్స్మెన్ టెస్ట్లో ట్రిపుల్ సెంచరీస్ చేశారు. 1 వీరేందర్ సెహ్వాగ్ మరియు కరుణ్ నాయర్. ప్రపంచంలో టాప్ 5 ఆర్ అంతకంటే కింద పొజిషన్లో వచ్చి టాప్ 3 స్కోరర్స్గా నిలిచాడు కరుణ్ నాయర్. ప్రపంచంలోనే అత్యంత లీస్ట్ ఇన్నింగ్స్లో ట్రిపుల్ సెంచరీ కంప్లీట్ చేసిన బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్. కేవలం 3 ఇన్నింగ్స్లో ట్రిపుల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అంతకుముందు లీస్ట్ ఇన్నింగ్స్ వచ్చి 9 ఇన్నింగ్స్. ఇంత గొప్ప నాక్ ఆడిన కరుణ్ నాయర్ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడో తెలుసా ఇండియాకి? 2017లో. అంటే లాస్ట్ 8 ఇయర్స్గా కరుణ్ నాయర్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదంటే మీరు నమ్మగలరా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మనం అనుకోవచ్చు టీంలో ఉండగలిగేది ఓన్లీ 11 మెంబర్సే, స్క్వాడ్లో 15 మెంబర్సే ఉంటారు, అందరూ ఆడలేరు. కానీ ఇంత గ్రేటెస్ట్ స్టాట్స్ ఉన్న డొమెస్టిక్ జైంట్ అనబడే కరుణ్ నాయర్ని ఎందుకు పట్టించుకోలేదో ఇప్పటి వరకు ఎవరికి అది అందుచిక్కని ప్రశ్న. కరుణ్ నాయర్ హ్యాస్ గాట్
టెరిఫిక్ నాక్స్ అట్ డొమెస్టిక్ కెరియర్. 2024-25 ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్ చూసిన ఎంతో మంది కూడా చెప్తారు కరుణ్ నాయర్ని ఛాంపియన్స్ ట్రోఫీకి పక్కా సెలెక్ట్ చేసుకుంటారని చాలామంది అనలిస్టులు వీళ్ళందరూ అనుకున్నారు. బట్ దే డింట్ సెలెక్ట్ కరుణ్ నాయర్, విచ్ వాజ్ అ షాకర్ ఫర్ ఎవ్రీవన్. ఇలాంటి ఛాలెంజెస్ కరుణ్ నాయర్కి తన జీవితంలో చాలానే జరిగాయి, ఇది ఒకటే కాదు. 2016లో ఫ్యామిలీతో ట్రిప్లో ఉండగా బోట్ యాక్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ చావు చివరి అంచుల దాకా వెళ్ళాడు కరుణ్ నాయర్. తన చిన్నప్పటి నుంచి 2022 దాకా కర్ణాటకనే రిప్రజెంట్ చేస్తూ కర్ణాటకకి ఎన్నో ట్రోఫీస్ గెలిపించాడు కరుణ్ నాయర్. కానీ అలాంటి కర్ణాటక టీమే తనని డ్రాప్ చేసింది 2022లో. ఐపీఎల్లో 6 ఫ్రాంచైజెస్ ఆడాడు భయ్య. ఒక్క టీం మాక్సిమం 2 years రిటైన్ చేసుకుని తర్వాత మళ్ళీ వదిలేసాయి. సో కరుణ్ నాయర్ని 6 teams అటు ఇటు ఫుట్బాల్ లాగా తిప్పుకున్నాయి అండ్ తన కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేలా చేశాయి. It's been 1077 days since Karun Nair played his last IPL match. 2520 days అయింది భయ్య తను లాస్ట్ 50 చేసి. ఉన్న 89 ఆడక ముందు తన లాస్ట్ 50 చేసింది 2018 అగేన్స్ట్ సిఎస్కే. అంటే ఇట్స్ బిన్ 7 years. ఆ 7 yearsలో కరుణ్ నాయర్ ఆడింది కేవలం 6 మ్యాచెస్. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు కరుణ్ నాయర్ తన లైఫ్లో. కానీ ఇన్ని హర్డల్స్ వచ్చినా, ఇన్ని ఛాలెంజెస్ వచ్చినా కరుణ్ నాయర్ వీటిని క్లైమాక్స్ అనుకోలేదు, ఒక ఫుల్ స్టాప్ అనుకోలేదు, ఒక కామాలా అనుకున్నాడు, ఒక ఇంటర్వెల్లా అనుకున్నాడు. ఇది బిఫోర్ 2016. ఆ 2016 తర్వాత ఏం జరిగింది? కరుణ్ నాయర్ ఇంత జరిగాక మనిషి అన్నవాడికి ఎవరికైనా కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. మెంటలీ ఎంత డౌన్ అయిపోయాడో కరుణ్ నాయర్ తనకే తెలుసు, తన ఫ్యామిలీకే తెలుసు. కానీ ఏ రోజు ఆ ఛాలెంజెస్ అబ్స్టాకల్స్గా అనుకోలేదు, ముందుకెళ్ళాడు, తన ఆటను రిఫైన్ చేసుకున్నాడు. ఇంతకుముందు కరుణ్ నాయర్ ఎలా ఉండేవాడంటే ప్రతి స్కోర్ని హై స్కోర్గా కన్వర్ట్ చేద్దాము, ఒక సెంచరీ వస్తే దాన్ని ట్రిపుల్ సెంచరీగా కన్వర్ట్ చేద్దాము, ప్రతి మ్యాచ్లో హై స్కోరే ఇద్దామని ఆడేవాడు. కానీ ఇప్పుడు కరుణ్ నాయర్ ఎలా మారాడు అంటే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేద్దాము, ప్రతి బాల్ని అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడదామనేలా రిఫైన్ చేసుకున్నాడు. అండ్ రెసిలియన్స్ అని ఎందుకన్నానంటే 2022లో తనని డ్రాప్ చేసిన భయపడకుండా అలానే కష్టపడుతూ రోజు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ అగైన్ తాను ప్రూవ్ చేసుకుంటూ విదర్భ టీంని లీడ్ చేస్తూ 2023-24లో ఫినాలే దాకా తీసుకెళ్ళి 2024-25లో కప్ గెలుచుకునేలా చేశాడు కరుణ్ నాయర్. ఇంకా బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటంటే 2020లో హీ గాట్ మ్యారీడ్ టు సనాయా. తన బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. మనం లోలో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మనకు అండగా నిల్చుంటే ఏదైనా వండర్స్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపులే కరుణ్ నాయర్. సనాయా తను ఒక మీడియా పర్సన్. 2022 నుంచి 25 వరకు ఎంత లో ఫేజ్లో ఉన్నా, లీన్ ఫేజ్లో ఉన్న కరుణ్ నాయర్కి తన పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్గా ఉండి అలానే అండగా నిలబడింది. ఈ రోజు దాకా అలానే నిల్చుంది. ఒక పెద్ద హీరో సినిమాలో ఎలివేషన్స్ లేకపోతే చూడడం ఎంత కష్టమో, లైఫ్లో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ లేకపోతే సక్సెస్ రావడం అన్నది అంతే కష్టం. అది కరుణ్ నాయర్కి చాలా బాగా తెలుసు. అందుకే 2017 నుంచి టిల్ డేట్ తను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడినా ఏ రోజు పట్టు వదలలేదు అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేశాడు. అన్ని ఇయర్స్ డిసిప్లిన్డ్గా, కన్సిస్టెంట్గా ఫామ్ని మెయింటైన్ చేస్తూ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ ఉండడం ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ భయ్యా. బట్ కరుణ్ నాయర్ ప్రూవ్ ఎవ్రీవన్ రాంగ్. హీ షోడ్ దట్ తన ఫోకస్ మాత్రం ఒకటే ఉండింది ఇన్ని రోజులు, that he should play for India, he should represent టీమ్ ఇండియా. తను ఆ బ్లూ జెర్సీ ధరించి ఆర్ వైట్ జెర్సీ ధరించి ఇండియాకి టెస్ట్లో ఆడాలని తన గోల్ క్లియర్గా ఉంది. అందుకే మీడియా నాయిస్ పట్టించుకోలేదు, మీడియా ఎంత హైప్ చేసినా పట్టించుకోలేదు, తన చుట్టుపక్కల ఎన్ని అబ్స్టాకల్స్ ఉన్నా పట్టించుకోలేదు, తన లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా దాన్ని ఫేస్ చేసుకుని అలానే ముందుకెళ్ళాడు. మొన్న రంజీ ట్రోఫీలో 2024-25 సీజన్లో 1000+ రన్స్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో 779+ రన్స్ స్కోర్ చేసి with 5 centuries he was in a top form. ఇలా చెప్పుకుంటూ పోతే స్టాట్స్ ఓ రేంజ్లో ఉంటాయి భయ్యా కరుణ్ నాయర్. తన ఫస్ట్ క్లాస్ కెరియర్ స్టాట్స్ తీసుకుంటే 80+ మ్యాచెస్లో 7000 రన్స్ విత్ 20 centuries with an average of 50. దట్ ఈస్ కరుణ్ నాయర్ ఫర్ యూ. సో ఇలా 1 కాదు 2 కాదు, కరుణ్ నాయర్ ఇస్ అ ఫినామినల్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవడానికి మన దగ్గర చాలా ఉన్నాయి. నా ఫస్ట్ వీడియో చేసేటప్పుడు ఏదైనా స్పెషల్గా ఉండాలి, ఏదైనా ఇన్స్పిరేషనల్గా ఉండాలని చాలాసార్లు అనుకున్నాను. అలాంటప్పుడే నాకు దొరికాడు కరుణ్ నాయర్. వాట్ అ ఫినామినల్ స్టోరీ మన కరుణ్ నాయర్ది. ఒక్కటి మాత్రం చెప్పగలను భయ్యా, ఎవరో వచ్చి ఏదో చేస్తారో, ఎవరో వచ్చి ఏదో దారి చూపిస్తారని మనం అనుకోకూడదు. మన లైఫ్ మనమే లీడ్ చేసుకోవాలి. మనల్ని మనం నమ్ముకున్న రోజు ఎవడు మనల్ని ఆపలేడు అన్న దానికి నిలువెత్తు రూపం కరుణ్ నాయర్. అని మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు చిన్న వాటికి ఎక్స్క్యూజెస్ ఇస్తాం. చాలా వాటిని మనం లైఫ్లో ప్రొకాస్టినేట్ చేసుకుంటాం, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని. కానీ కరుణ్ నాయర్ ఏ రోజు ప్రొకాస్టినేట్ చేసుకోలేదు, ఏ రోజు గివప్ ఇవ్వలేదు, అలానే ముందుకెళ్ళాడు, తను అనుకున్నది సాధించాడు. మొన్న గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చి ఆఫ్టర్ 1077 days తను
ఐపీఎల్కి వచ్చి 89 రన్స్ ఆఫ్ 40 బాల్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఒక్కటి మాత్రం చెప్పగలను, నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్, నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, డూ వాట్ ఎవర్ యూ బిలీవ్, ట్రస్ట్ మీ, యూ విల్ రీచ్ యువర్ గోల్ అండ్ యూ విల్ రీచ్ హైట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాది ఒకటే ఒక రిక్వెస్ట్, నాకు రీచ్ రావాలని కాదు, దయచేసి ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యేలా చేయండి. ఎందుకంటే కరుణ్ నాయర్ స్టోరీ చాలామందికి తెలీదు. ఇది చాలామందికి తెలియాల్సిన ఒక గొప్ప అన్సంగ్ హీరో, అన్టోల్డ్ స్టోరీ. అందుకే ఇది చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తారు, చేయాలని కోరుకుంటూ విల్ బి రిపోర్టింగ్ సూన్ విత్ అనదర్ స్టోరీ. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.